This is CRB9 TV breaking news. We are monitoring a rapidly developing situation downtown. Stay with us for the latest update. కాకినాడ జిల్లా ప్రతిపాడులో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల యూనియన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు. ఫిబ్రవరి 23 నుండి 28 వరకు జిల్లా వ్యాప్తంగా ఈ దీక్షలు కొనసాగుతాయని యూనియన్ నాయకులు తెలిపారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, గ్రాడ్యుయిటీతో పాటు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మార్చి 2వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటాన్ని ఆపబోమని అంగన్వాడీ కార్యకర్తలు స్పష్టం చేశారు. వేతనాలను వెంటనే జిందాబాద్ జిందాబాద్. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలను వెంటనే, కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలను వెంటనే, సంక్షేమ పథకాలను వెంటనే గ్రాడ్యుయేటీ ఇచ్చేంత వరకు, వేతనాలు పెంచేంత వరకు, అంగన్వాడీ సమ్మె ఒప్పందాలను వెంటనే, అంగన్వాడీల సమ్మె ఒప్పందాలను వెంటనే కనీస వేతనం అమలు చేసేంత వరకు జిందాబాద్ జిందాబాద్. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గా కాకినాడ జిల్లాలో ఫిబ్రవరి 23, 24 తేదీల్లో రిలే నిరాహార దీక్షలో ప్రాజెక్టు స్థాయిలో నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు ప్రతిపాడు ప్రాజెక్టు ICS ఆఫీస్ వద్ద ఈరోజు అంగన్వాడీ హెల్పర్లు రిలే దీక్షలో పాల్గొనడం జరిగింది. మెయిన్ మాకు అంగన్వాడీలకి 42 రోజుల సమ్మెలో అంగన్వాడీలకి వేతనాలు పెంచుతామని చెప్పి హామీలు ఇచ్చి నేటికి కూడా వేతనాలు పెంచిన పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు ప్రభుత్వానికి మరి తెలియజేస్తా ఉన్నాము, అంగన్వాడీలకి తక్షణమే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, అలాగే గ్రాట్యుటీని కూడా అమలు చేయాలని చెప్పేసి, సంక్షేమ పథకాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ దీక్షల్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు నిన్నటితో ప్రారంభమైన దీక్షలు ఫిబ్రవరి నెల 28వ తేదీ వరకు జిల్లా స్థాయిలో దీక్షలతో ముగుస్తాయి. అనంతరం మార్చి 2వ తేదీన చలో విజయవాడ కూడా నిర్వహిస్తూ ఉన్నాము. మెయిన్ మా యొక్క డిమాండ్ వేతనం పెంపుదల. ఈ వేతనం పెంపుదల కనీస వేతనం ఇచ్చేంత వరకు కూడా మా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాము. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఆలోచించి అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు గ్రామాల్లో 1000 జనాభా పరిధిలో గర్భిణీ స్త్రీలకి, బాలింతలకి, చిన్నపిల్లలకి అనేక సేవలు అందిస్తూ ఉన్నాం. ఈ సేవలు అందిస్తున్న అంగన్వాడీలకి గత 6 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచలేదు. గత 11 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం కూడా వేతనాలు పెంచలేదు. మరి ధరలు చూస్తే ఆనాటికి ఈనాటికి చాలా పెరుగుతున్న పెరిగిపోతున్న ధరల రీత్యా ధరల భారం అంగన్వాడీ ఆయంకి, టీచర్కి ఈరోజు ధరలు విపరీతంగా పెరుగుతాయి. ధరల బారిన పడుతున్నాం. కాబట్టి మేమేమీ గొంతమ కోరికలు కోరట్లేదు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనం పెంచాలని మాత్రమే డిమాండ్ చేస్తా ఉన్నాము. కాబట్టి కనీస వేతనం పెంచేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ దీక్షల్ని ఈరోజు సాయంత్రం హెల్పర్స్ దీక్షని ముగిస్తా ఉన్నాము. రేపు మళ్ళీ వర్కర్లు దీక్షని కొనసాగిస్తూ ఉంటారు. చంద్రావతి, జిల్లా ప్రధాన కార్యదర్శి, అంగన్వాడీ, కాకినాడ జిల్లా.